మొన్న మధ్యన లోకేష్ విమానాల ఖర్చులకు సంబంధించి ఆయన అసలు మొత్తం డబ్బులంతా ఆయనే పెట్టుకుంటున్నారు. అదే జగన్ అయితే 200 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో విమానాలకు ఖర్చు పెట్టారంటే లోకేష్‌కి, జగన్‌కి పోలికేంటన్నది నాకు అర్థం కాలేదు. లోకేష్ మంత్రి, జగన్ సీఎం. సీఎంగా జగన్ ఎవరితో కంపేర్ చేయాలి? చంద్రబాబుతో కంపేర్ చేయాలి. ఇంకోటి, విమానాలు, హెలికాప్టర్ లేకుండా ఇప్పుడు ఎక్కడికైనా తిరుగుతున్నారా? అప్పుడు ఒక్క విమానం తిరిగేవాళ్ళు, ఒక్క విమానం, ఒక హెలికాప్టర్ జగన్‌కి. ఇప్పుడు 3 విమానాలు, 3 హెలికాప్టర్లు ఇప్పుడు తిరుగుతున్నటువంటి. గాల్లో కాకుండా నేల మీద ఎక్కడైనా తిరుగుతున్నారా? కానీ ప్రచారం అట్లా చేస్తాం మేమంతే. అవతలోళ్ళ మీద బురద జల్లుతాం. మా దగ్గర అయితే అంత అద్భుతం అని చెప్తాం అనేటటువంటి. ఇప్పుడు సాక్షి రాసుకొచ్చింది, చంద్రబాబు గారికి ప్రత్యేక హెలికాప్టర్ విమాన ప్రయాణాల అద్దె కోసం తాజాగా 10.92 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్కి అనుమతులు ఇస్తూ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారంట. ఇప్పటిదాకా ఈ ఏడాది ఇప్పటిదాకా హెలికాప్టర్ విమానాల అద్దెకి 40 కోట్ల రూపాయలు, 40.96 కోట్లు, 41 కోట్లు ఖర్చు పెట్టారు. లాస్ట్ ఇయర్ది ఎంత ఉందో తెలియదు. ఓవరాల్గా చూస్తే ఇప్పటిదాకా అంటే అందరూ కూడా విమానాలు, హెలికాప్టర్. నాకు ఇంకోటి అర్థం కాదు ఏంటంటే, లోకేష్ గారికి సంబంధించిందంతా ఆయన సొంతగా పెట్టుకున్నారంటే ఆయన పర్సనల్ వాటికి పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు అధికారికంగా విదేశాలకు వెళ్ళారు, అది ఆయన సొంత డబ్బులు ఎందుకు పెట్టుకోవాలి? లేదు, ఇతర కార్యక్రమాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళారు, ఆయన సొంత డబ్బులు ఎందుకు పెట్టుకోవాలి? అవి అసలు లోకేష్ విమానాలకు ఎంత ఖర్చు అయింది, లోకేష్ హెలికాప్టర్కి ఎంత ఖర్చు అయింది? మంత్రి హోదాలు, పర్సనలే కాదు. లేదు హైదరాబాదు ఇట్లాగ వస్తున్నప్పుడు, లేదా పవన్ కళ్యాణ్కి ఎంత అయింది? ఈ లెక్కలు ఎవరైనా చెప్తారంటే ఇప్పుడు అసలు సమాచార హక్కు చట్టమే తేడా వచ్చేసిన రోజులు.